ధరణి, నువ్వు చెప్పు. శ్రావణి వస్తుంది కదా? వస్తుంది బావగారు. వస్తుంది, నాకు తెలుసు వస్తుంది. నేను చెప్పాను కదమ్మా, శ్రావణి నన్ను వదిలి ఉండలేదు. నేనంటే అంత ఇష్టం. కాదు కాదు, ప్రాణం. చావునే జయించి నా కోసం వచ్చిందమ్మా. నాకు దగ్గర కావాలని ఎంతో ట్రై చేసింది. అలాంటిది నన్ను వదిలిపోతుందా? పోదు, వచ్చేస్తుంది. ఇదేంటి మరీ ఇంత పిచ్చోడ్లా మాట్లాడుతున్నాడు? నాకీయన వల్ల కడుపొచ్చిందని తెలిస్తే శ్రావణిని పూర్తిగా మర్చిపోతాడనుకుంటే ఇంతలా తప్పించిపోతున్నాడేంటి? శ్రావణి మీద మరీ ఇంత ప్రేముందా? అంటే ఇప్పుడు నేను శ్రావణిని చంపించడం మంచిదే అయింది. లేదంటే బిడ్డని కన్నాక కూడా నన్ను పట్టించుకునేవాడు కాదు. అమ్మా, ఇంకా రావట్లేదేంటమ్మా? ప్రేమిస్తూ తన వెంట పడినప్పుడు కూడా నేనింతలా ఎదురు చూడలేదు. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. గది పోయింది కదా, చనిపోయిద్దనుకుంటే దానికోసమే ఆలోచిస్తే కొడుకు పిచ్చోడే ఎట్టున్నాడే. ధరణి, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఓ, మీ అక్క గురించి ఇంతలా ఆలోచిస్తానని ఊహించలేదు కదా? తనని క్షమిస్తాననుకోలేదు కదా? తను ఎన్ని తప్పులు చేసినా లోపలున్న ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పు? లోపల చాలా ఉంది ధరణి, చూపించడం చేత కావట్లేదు. మీ అక్కంటే అంతిష్టం. అవునరా, పాపం శ్రావణి తను తిరిగొచ్చాక నా ప్రేమ కోసం ఎంత తప్పించింది. నేను కాస్త బెట్టు చేసి దూరంగా ఉంచాను. ఈసారి ఆ పరిస్థితి రానివ్వనురా, రానివ్వను. ఈ ఇంట్లో మహారాణిలా ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. నో డౌట్ ఈయనకి పిచ్చెక్కేసింది. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారంటే శ్రావణి డెడ్ బాడీ చూసి గుండాగి చస్తారేమో. అదిగో శ్రావణి వచ్చిందనుకుంటా. అరే, అది అంబులెన్స్ సౌండ్లా ఉంది కదా? ఇంట్లో ఎవరికన్నా బాలేదా? అంబులెన్స్ కాదనే, పోలీస్ సార్ అనుకుంటా. ఐజీ అంకుల్ శ్రావణిని తీసుకొచ్చారనుకుంటా. అనే వద్దనే. రే, శ్రావణి వచ్చిందిరా, పైగా ఐజీ అంకుల్ కూడా వచ్చారు. వెళ్ళకపోతే బాగోదురా. అన్నయ్య, నా మాట వినన్నయ్య. వచ్చింది పోలీస్ వెహికల్ కాదు, అంబులెన్స్. ఏం మాట్లాడుతున్నావురా? అంబులెన్స్ ఎందుకు వస్తుంది? మా అంబులెన్స్ ఎందుకు వస్తుంది? అందరూ బానే ఉన్నారు కదా?
అమ్మా, అందరూ బానే ఉన్నారు కదా? ఏమైంది అసలు? ఎవరు మాట్లాడరేంటమ్మా? ఏమైంది మీ అందరికీ? ఆదిత్య, ఏమైంది? ఆ డెడ్ బాడీ ఎవరిది? ధరణి ఎందుకు ఏడుస్తుంది? ఆ డెడ్ బాడీని మన ఇంటికి ఎందుకు తెచ్చారా? చెప్పాదిత్య. ఎవరో కాదు భయ్యా, శ్రావణి అక్క. పోలీసులు, మేము మొత్తం అందరం వెతికాం. అక్కని ఎట్టైనా తేవాలనుకున్నాం, కానీ రైలు పట్టాల మీద శవమై తేలిందా భయ్యా? అనయ్య, అనయ్య వద్దనే, నువ్వు తట్టుకోలేవనే. అనయ్య ప్లీజ్, నువ్వు ఆగనే. నాని ఆగు ప్లీజ్ అనే. అనయ్య నాని జరుగు. శ్రావణి, లే శ్రావణి.
ఇదిగో నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. శ్రావణి, శ్రావణి, అమ్మా నువ్వు చెప్పమ్మా, చెప్పు. ధరణి, నువ్వు చెప్పు. నువ్వు చెప్తే శ్రావణి వింటుంది కదా. చెప్పు చెప్పు. శ్రావణి, 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 లే శ్రావణి, శ్రావణి. హలో అమ్మా ధరణి, నాన్న కొంట్లో బాగోలేదమ్మా, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కని చూడాలని కలవరిస్తున్నారు. ఒకసారి వచ్చి చూసుకోండమ్మా. ఒక్క నిమిషం ధరణి. ఇప్పుడే అక్కతో మాట్లాడాలంటున్నారు నాన్న. ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. ధరణి, మాట్లాడవేంటమ్మా? అక్క పక్కన లేదా? ఉందమ్మా, పక్కనే ఉంది. మరి ఆలోచిస్తావేంటి? ఇవ్వు. వేస్తున్నానమ్మా. అక్క, నాన్న నీతో మాట్లాడాలంటున్నారంట, హాస్పిటల్లో ఉన్నారంట. వింటున్నావా? ఒక్కసారి మాట్లాడక్క. ఏంటమ్మా మాట్లాడడం లేదా? అవునమ్మా, ఎంత అడిగినా అక్క మాట్లాడినంటోంది. ఒలుకు పలుకు లేదమ్మా. అర్థమైంది. మొన్న మీ పెళ్లి రోజుకి వస్తానని రాలేకపోయాను కదా, అది మనసులో పెట్టుకున్నట్టుంది. సర్లే, నువ్వే అక్కకి సర్ది చెప్పి హాస్పిటల్కి తీసుకురామ్మా. ఇద్దరిని చూస్తే మీ నాన్న మనసు కుదుటపడుతుంది. తీసుకొస్తావు కదా? అమ్మా, తీసుకొస్తాను. ఏది ఫోన్ ఒకసారి శ్రావణ్ దగ్గర పెట్టు. శ్రావణి, ఎందుకమ్మా అంత కోపం? వద్దాం అనుకున్నాను, కానీ ఇదిగో మీ నాన్నకి బాగోలేక రాలేకపోయాను. మాట్లాడడం మానేస్తానంటే ఎలాగమ్మా? నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా మేము ఉండగలమా? వచ్చి అమ్మా, ఉంటాను. అక్క, అక్క, అయ్యో.
నువ్వు మళ్ళీ తిరిగి రావాలని ఆశగా ఉంది. వచ్చే అక్క. ఓ కోనా, కొండదేవత పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు. ఆ కండ్ల నిండా కొనుకు పట్టేయలా, ఆ కండ్ల నిండా నీరేందే కోనా? ఆ కలతేంది జర చెప్పమ్మా. నీ యాదనేంటో చెప్పుకోవే కోనా. అక్క, మా అక్క చనిపోయింది. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. కుర్రో కుర్రు, ఆ కొండదేవర పలుకు, మధుర మీనాక్షి పలుకు, కనకదుర్గమ్మ పలుకు. ఈ కోన వేదన తీర్చివే తల్లి. మీ అక్క నిన్ను విడిసి ఎక్కడికి పోలేదే కోనా, పానాలతోనే ఉండాది. నిజమా? మా అక్క బతికే ఉందా? కొండదేవర మాట పొల్లుపోదే కోనా, మీ అక్క బతికే ఉన్నది. కడదాకా నీ తోడు నీ నీడై నీతోనే ఉంటాది. నాతో రాకోనా, నేను చూపిస్తాను. నిజంగా తీసుకెళ్తావా? కొండదేవర పలుకు, మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు. మాట తప్పదే కోనా. తోడుకుపోతారా? దా. ధరణి, ఎక్కడికి? ఏవండి, మా అక్క బతికే ఉంది. అక్క దగ్గరికే వెళ్తున్నాను. ధరణి, ఏం మాట్లాడుతున్నావు? మీ అక్క బతుకుండడం ఏంటి? కలేమన్నా కన్నావా? కల కాదండి, నిజమే. ఇదిగో. ఇప్పుడే వచ్చింది, నాతో మాట్లాడింది. అక్క బతికే ఉందని చెప్పిందండి. సోదమ్మ చెప్పిందండి. ధరణి, నువ్వు కలకన్నా? లేదండి, నేను అసలు పడుకోనే లేదు. నేను బెడ్ మీద కూర్చున్నాను, ఆవిడ వచ్చింది. వస్తే ఏది మరి? ధరణి, ఎవరు రాలేదు. ఇది కల కాకపోయినా నువ్వు భ్రమపడ్డావు. దాంట్లో నుంచి బయటికి రా. మీ అక్క చనిపోయింది, ఎప్పటికీ రాదు. ఇది నిజం. లేదండి, నేను చూశాను, ఆవిడ వచ్చింది. నేను చూశాను, సోదమ్మ చెప్పింది, మా అక్క బ్రతికే ఉంది.